అయినా నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీ అందరికీ గౌరవం ఇచ్చి ఈ విషయం చెప్పాను, దట్స్ ఆల్. ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు మోక్ష సంగతి తెలుసు. అతనికి కోపం ఎక్కువ. ముక్కుసూటిగా మాట్లాడతాడు. కంపెనీలో 50% షేర్స్ తనవే ఉన్నాయి. మిగిలిన వారికి 50%. సో కంపెనీకి సంబంధించిన ఏ డెసిషన్ అయినా తీసుకునే రైట్స్ ఎక్కువ తనకే ఉన్నాయి. అతను చెప్పింది ఏదైనా వద్దు అంటే ఎవరి షేర్ వాళ్ళు తీసుకుని కంపెనీ నుండి వెళ్ళిపోవచ్చు అని నిక్కచ్చిగా చెప్పేస్తాడు. కానీ ఆ షేర్స్ తీసుకుని వెళ్ళటం ఎవరికీ ఇష్టం ఉండదు. దానికి కారణం అతని నిజాయితీ ఒకటైతే ఎక్కువ లాభాలు రావడం ఇంకొకటి. మోర్జ్కి ఎవరూ బిజినెస్ పరంగా శత్రువులు లేకపోవడం మరొకటి. ఇలా వాళ్ళకి అనేక కారణాలున్నాయి. అందువల్లే ఎవరూ ఏం మాట్లాడలేదు. అందరూ మౌనం వహించడం చూసిన మోర్జ్ ఓకే, మౌనం అంగీకారం అంటారు. సో ఎవరికి ఏ అభ్యంతరం లేదనమాట. ఓకే. అండ్ ఇంకో విషయం, ఇండియాలో పెట్టే బ్రాంచెస్కి సంబంధించి ఎవరు ఏ పెట్టుబడులు అవి పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే పార్ట్నర్ అవసరం లేదు.